అందరికీ నమస్తే. మనం శివాలయానికి వెళ్ళామంటే ఏం చేస్తామండి, చక్కగా విభూతి ఎక్కడుందా అని చెప్పేసి వెతుక్కుని విభూతిని పెట్టుకుంటాం కదా! అంటే శివుడు అంటే విభూతి. ముందు గుర్తొచ్చేది అదే కదా! దేవాలయాలకెళ్తే మిగతా దేవాలయాలు అమ్మవారి టెంపుల్ గానీ, ఇంకా ఎక్కడికైనా ఎళ్తే కుంకుమ పెట్టుకుంటాము. కానీ శివాలయానికెళ్తే విభూది కంపల్సరీగా పెట్టుకుంటాం కదా! అంటే విభూది అంటే చాలా స్వామి విభూది కదండీ! అది చాలా విలువైందనమాట. అదెలా అంటే ఒకరోజు అమ్మవారు పార్వతీదేవి, శివుడు విహారయాత్రకెళ్దామని చెప్పేసి రెడీ అవుతారటండి. అయితే మనం ఎక్కడికైనా ఎళ్తున్నాము అంటే చక్కగా మంచి బట్టలు, అలాగే ఆభరణాలన్నీ పెట్టుకోవాలనిపిస్తుంది కదా ఆడవాళ్ళకి. అలాగే మన అమ్మకు కూడా అలా అనిపిచ్చి స్వామిని అడుగుతారట. నాకేదైనా ఆభరణాలు ఇవ్వండి స్వామి అంటే, అప్పుడు కొంచెం స్వామి ఏం చేశారంటే కొంచెం విభూది ఇచ్చి, ఈ విభూదిని తీసుకెళ్ళి కుబేరుడికివ్వు. దీనికి సమంగా ఉన్నది అలా ఏదైతే ఉందో దానికి నగలు తెచ్చుకో అని చెప్పేసి చెప్తారట. అంటే దానికి ఏమొస్తుందో అలా అంటే ఇంక కుబేరుడి దగ్గరికి వెళ్ళి చెప్పారట అమ్మ. ఇట్లా దీనికి సరితూకంగా ఉన్న నగలు ఇమ్మన్నారు స్వామి అని చెప్పేసి అంటే, ఈ విభూదేమో కొంచెం అమ్మ, దీనికి విలువైన నగలు ఇక్కడేమో నగలు ఆభరణాలంటే చాలా విలువైనవి ఎక్కడొస్తాయమ్మా అంటే, అప్పుడు అమ్మ చెప్పారట స్వామి చెప్పినట్లు చేయండి అంటే, విభూది ఒక తరాజులో పెట్టారు. తూకానికి పెడతాం కదా, తరాజులో ఒక దానిలో పెట్టారట. ఆయన నగలన్నీ ఏంటంటే, నగలు ఎన్ని పెట్టినా కూడా ఏంటంటే విభూది అలాగా స్టాండర్డ్గా ఉంది కానీ ఇవి మాత్రం కిందకి వెళ్ళిపోతున్నాయి అన్నమాట. అంటే అది మాత్రం తూగట్లేదు, సరిసమం కావట్లా. ఏంటి కుబేరుడికున్న దగ్గర ఉన్న నగలన్నీ కూడా, ఆభరణాలన్నీ కూడా ఆ తరాజులో పెట్టినా కూడా సమం కావటం లేదటండి. అంటే అప్పుడు కుబేరుడు అన్నాడంట, అమ్మో నా దగ్గర ఉన్న ఆభరణాలన్నీ ఇలాగా విభూతి ఇలా చేస్తుంది అని చెప్పేసి, ఇదంతా స్వామి మహిమ అని చెప్పేసి మళ్ళీ ఈశ్వరుడికి ప్రణమిల్లి, క్షమించు తండ్రి అంటే విభూతిని సూక్ష్మంగా తీసుకున్నాడు అనమాట. ఈ చిన్న విభూతిక ఏమొస్తాయి అని చెప్పేసి, ఏదైనా కూడా స్వామే కదా ఇచ్చేది. అప్పుడు మళ్ళీ సాష్టాంగం చేసి శివుడికి కుబేరుడు క్షమించు అని చెప్పేసి అంటే, ఏదైనా ఇచ్చేది నేనే కదా కుబేరా, ఈ అహం మానేసుకోవాలి అని చెప్పేసి స్వామి చెప్పడం జరుగుతుందంట. కుబేరుడు అలాగే అని చెప్పి క్షమాపణ పలికి ఆ నగలన్నీ పెడితే చాలా ఆభరణాలు వచ్చి ఇంకా అమ్మవారికి ఇవ్వటం జరుగుతుందన్నమాట. అంటే ఏదైనా కూడా స్వామి కదండి ఇచ్చేది. అలాగే మనం కూడా రోజు స్వామికి సంబంధించిన విభూతిని ధరిస్తే మనకు కూడా ఇంట్లో అష్టైశ్వర్యాలు ఉంటాయటండి. విభూతిలో అంత శక్తి అనమాట. శివుడే నిజంగా అన్నీ ఇచ్చేది కదండి, బోలా శంకరుడు కదా. కాబట్టి మనం విభూతిని